ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది భార్యలు భర్తని చంపేందుకు ఏమాత్రం వెనకట్టంలో ఆలోచించడంలో అసలు భయపడటం లేదు. పరాయి మగాడి మోజులో పడి పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేస్తూ ప్రాణప్రదంగా చూసుకోవలసిన భర్తని లిటరల్గా చాలా దారుణంగా మర్డర్లు చేసేస్తున్నారు. ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధం బయటపడటంతో పద్ధతి మార్చుకోవాలని భర్త చెప్పినా హెచ్చరించినా ఆవిడ ఇంకా వినిపించుకోవాలి. తన సుఖానికి అడ్డొస్తున్నాడు, వీడు లేకపోతే నేను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చంపేసింది భర్తని. చంపేసి గుండెపోటు నాటకం ఆడింది. పోలీసుల విచారణలో ఆ రాక్షసి పాపం పండింది. ఇప్పుడు జైల్లో ఓచులు లెక్కిస్తోంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అశోక్ హత్య కేసులో వెలుగు చూస్తున్నటువంటి విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజాలు మొత్తం బయటకు వచ్చేసరికి షాక్ అయిపోతున్నారు జనాలు. కర్ణాటకకు చెందిన అశోక్ పూర్ణిమలకు 2011లో పెళ్ళైందండి. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ యమనంపేటలోని ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పూర్ణిమకు ప్రకాశం జిల్లాకు చెందిన పాలేటి మహేష్ అనే కూలీతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన అశోక్ భార్యని మందలిస్తా ఉన్నాడు. కాపురం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు కూడా మార్చాడు. ఇల్లు మార్చిన పూర్ణిమలో మార్పు రాలా. సరికదా, తమ సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తను లేకుండా చేయాలని స్కెచ్ వేసింది. భర్త ఉంటే ఇదే విధంగా అడ్డుకుంటా ఉంటాడు, ఇల్లు మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎప్పటికీ ఒక టార్చర్ అయిపోయింది నాకు, నా ప్రియుడిని నేను కలవలేకపోతున్నా, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా, ఇది మైండ్లో పెట్టుకొని పూర్ణిమ ఈ విధంగా చాలా అంటే చాలా దారుణంగా చంపేసిందండి. ఈ నెల 11వ తారీఖున అశోక్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ప్రియుడు మహేషు, అతని స్నేహితుడు సాయి కుమార్ అన్నాడు. ఇలా ముగ్గురు కలిసి మొత్తం ఒక ప్లాన్ వేశారు అశోక్ని ఏ విధంగా చంపాలని. అశోక్ని ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కింద పడేసి ముగ్గురు అదిమి పట్టుకున్నారండి. మహేష్ 3 చున్నీళ్ళు మెడకు బిగించేశాడు. అశోక్ మెడకు బిగించేసి ప్రాణం పోయే వరకు గట్టిగా లాగి లాగి గొంతు నొక్కి నొక్కి చంపేశారు.